మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ గురించి చూసినాం అంతే కదా. అంటే ఫిలాసఫికల్గా అబ్స్ట్రాక్టివ్గా ఒక మీకు ఐడియా రావడానికి అసలు వేరియబుల్ అంటే ఏంటో ఒక ఫిలాసఫికల్గా మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ గురించి చూసినాం కదా. సరే, ఇవాళ ఈ వీడియోలో ప్రాక్టికల్గా అసలు వేరియబుల్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం, సరేనా. ఇక్కడ మీకు చెప్పిన అసలు వేరియబుల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వేరియబుల్ అంటే ఏంటంటే నార్మల్గా జనరల్గా వేరియబుల్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్. ఆ లొకేషన్ ఎక్కడ ఉంది? మెమొరీలో ఉంది. ఆ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ మెమొరీలో ఉంది. ఆ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ని మనం వేరియబుల్ అంటారు. ఆ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ ఎందుకోసం? డాటాని స్టోర్ చేయడానికి. అండ్ దానికి ఒక నేమ్ ఉంటుంది. ఎందుకోసం ఆ నేమ్ అంటే మనం ఆ నేమ్తోనే దాన్ని యాక్సెస్ చేయడానికి. అట్లనే దానికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఈ నేమ్నే మనం ఈ ఎక్స్నే మనం ఐడెంటిఫైర్ అంటాం, ఓకేనా. సరే, ఇది వేరియబుల్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఓవరాల్గా దీన్ని మనం ఏ విధంగా సింటాక్టికల్గా ఏ విధంగా రాద్దామంటే, సింటాక్టికల్గా అంటే ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్లో అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా రాస్తానంటే, పైథాన్లో ఎట్లా రాస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు కాదు, ఓకే, పైథాన్లో ఈ విధంగా రాస్తారు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఎక్స్ అనే వేరియబుల్లో ఈ 5 అనేది స్టోర్ అయి ఉంది అన్నట్టు. ఇక్కడ ఇది ఈక్వల్ సైన్ కాదు కంప్యూటర్ సైన్స్లో. ఇది ఏంటిదంటే అసైనబుల్ ఆపరేటర్ అన్నాడు ఈ ఈక్వల్ సైన్ అనేది, ఓకేనా. అసైనబుల్ ఆపరేటర్ అంటే ఎక్స్ 5 అనేది అసైన్ టు ఎక్స్ అనే వేరియబుల్ అన్నట్టు, ఓకేనా. అది దాని మీనింగ్. వేరే లాంగ్వేజ్లో C++ అయినా జావాలో అయినా ఇక్కడ మనం డాటా టైప్ని మెన్షన్ చేస్తాం, కానీ పైథాన్లో అవసరం లేదు, ఓకేనా. ఓకే, డాటా టైప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే, ఒక కోడింగ్ ఎక్సర్సైజ్ వేరియబుల్ అంటే ఏంటిది, ఓకేనా. అది ఈ వేరియబుల్ కాన్సెప్ట్ లేకపోతే ఈ మెమొరీలో మనం డాటాని అలొకేట్ చేయలేం, దానికి స్పేస్ అలొకేట్ చేయలేం, మెమొరీని అలొకేట్ చేయలేం ఆ డాటాకి కదా. అంటే వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? ఎప్పుడైతే నువ్వు x = 5 అని రాసుడుతోనే దానికి స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఎంత స్పేస్ అలొకేట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఇక్కడ 5 కాబట్టి 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది కదా. అది దాని వచ్చాక. సో అంటే వేరియబుల్ అనేది దానివల్ల యూజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడు అది డాటాని మెమొరీలో దానికి స్పేస్ అలొకేట్ చేస్తుంది అన్నట్టు ఇది రాసుడుతోనే, ఓకేనా. సరే, మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే వేరియబుల్ అంటే ఏంటో చెప్పానంటే మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే చెప్తాను. ఒక ఫిలాసఫికల్గా ఒక అబ్స్ట్రాక్ట్గా చెప్తున్నా వేరియబుల్ అంటే ఏంటో మీకు అర్థం కావడం కోసం మాత్రమే. ఇదే ప్రిసైజ్ డెఫినేషన్ అంటే కాదు, ఓకేనా. సరే, ఇక్కడ ఈ ప్రకారం ఏం తీసుకున్నాం, మెమొరీ ఉంటుంది. సరే, ఈ మెమొరీలో ఇది వేరియబుల్ అని చెప్పిన, ఇది డాటా, ఇది నేమ్ ఆఫ్ దట్ డాటా, ఆ డాటా యొక్క నేమ్ అనుకోండి. ఇది అడ్రస్, ఓకే. సింపుల్గా మీకు సింపుల్గా డెఫినేషన్ని ఒక ఐడియా ఇవ్వడానికి చెప్తున్నా. చూడండి, ఇక్కడ వేరియబుల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మెమొరీలో ఒక చిన్న పార్ట్ ఆఫ్ లొకేషన్ కదా వేరియబుల్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏరియా ఇన్ ఏ మెమొరీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ పార్ట్ ఇన్ ఏ మెమొరీ అండ్ ఇట్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఇట్ హోల్డ్స్ ద డాటా. అంతే, ఈ విధంగానైనా మనం డెఫినేషన్ని డిఫైన్ చేసుకోవచ్చు, మన అర్థం కావడం కోసం మాత్రమే. ఇదే ప్రిసైజ్ డెఫినేషన్ అంటే కాదు. ఇట్ హ్యాస్ కొన్ని అంటే 100% ఇదే డెఫినేషన్ కాదు, దీనిలో కొన్ని తప్పులు ఉన్నాయి, ఓకేనా. అది మీరు
మైండ్లో పెట్టుకోండి, మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పిన. సరే, కానీ నేను చెప్పిన డెఫినేషన్లే అసలు బేసిక్ ఐడియా, మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే చెప్పిన. ఓకే, అంటే 100% ఇది తప్పు అని అంటే కాదు, ఓకేనా, కరెక్టే, కానీ ప్రిసైజ్గా డెఫినేషన్ని పాయింట్అవుట్ చేసి చెప్పదు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్. ఓకేనా, సరే, అంటే వేరియబుల్ లేకపోతే ఈ మెమొరీలో మన డాటాని అలోకేట్ చేయలేము. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియబుల్ అన్నట్టు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఇవరకు చెప్పిన సింటాక్స్ ఆఫ్ వేరియబుల్ ఏంటిది, సింటాక్స్. ఓకే, సింటాక్స్ ఏంటిది, వేరియబుల్ నేమ్ రాసి ఇదేంటిది, ఈ సింబల్ ఏంటిది, ఇది ఒక ఆపరేటర్. ఇది ఏంటిది ఆపరేటర్ అంటే అసైనబుల్ ఆపరేటర్. ఇప్పుడు దీనిలో మన 5 సరే ఇక్కడ డాటా నేమ్ లేదంటే డాటా లేదంటే వాల్యూ అని కూడా తీసుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎక్స్ కదా, ఎక్స్ అసైన్ టు 5 అంతేనా, అంతే సింపుల్. ఇక్కడ సింటాక్స్ రాసిన వేరియబుల్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేయాలి, డిక్లేర్ అంటే ఏ విధంగా రాయాలి. ఇక్కడ వేరియబుల్ అనే పైథాన్లో వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తాం, సేమ్ టైం ఇనిషియలైజ్ చేస్తాం. అదే వేరే లాంగ్వేజ్లో డిక్లేర్ చేసుకోవచ్చు సపరేట్గా, ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. కానీ పైథాన్లో ఒకటే లైన్లో వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అదే రెండు ఒకటేసారి జరుగుతాయి అన్నట్టు. ఓకేనా, అంటే డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసుడు అంటే ఏంటంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ C++ ఎట్లుంటుంది అంటే ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్కి మనం వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ పైథాన్లో ఒకటే సింగిల్ లైన్లో ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ జరిగిపోతాను. ఓకేనా, అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ డిక్లరేషన్ అన్నట్టు. ఓకేనా, ఈ పైథాన్లో. ఓకే, ఇక్కడ సింటాక్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సింటాక్స్ అంటే ఏంటంటే ఈ విధంగా రాస్తేనే కంపైలర్కైనా ఇంటర్ప్రిటర్కైనా అర్థమవుతుంది. పైథాన్లో మనం ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా రాస్తేనే ఇంటర్ప్రిటర్కి అర్థమై మనకు కావాల్సిన ఫైల్కి స్పేస్ని అలోకేట్ చేస్తుంది. ప్లస్ మనం దాన్ని యాక్సెస్ చేయాలన్నా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఈ విధంగా రాస్తేనే. లేదంటే ఈ విధంగా రాయకుండా నేను మిస్టేక్ చేసాం అనుకో, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అంటే సింటాక్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు గ్రామటికల్ రూల్స్ ఎట్లుంటాయో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్టికల్ రూల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఓకే, వేరియబుల్ అంటే అర్థమైంది కదా, సింపుల్గా మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తాను. వేరియబుల్ అంటే ఏంటంటే ఓ పార్ట్ ఆఫ్ ఏరియా ఇన్ ఏ మెమొరీ, లేదంటే అబ్స్ట్రాక్ట్ పార్ట్ ఆఫ్ ఏరియా ఇన్ ఏ మెమొరీ అన్నట్టు. ఇంకా సింపుల్గా జనరల్గా చాలామంది డెఫినేషన్ యూజ్ చేస్తారు. ఆ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి. సరే, ఇది వేరియబుల్. జనరల్ ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనేం ప్రశ్న, ఇక్కడ ఒక బాక్స్, ఇదేంటి బాక్సే కదా, బాక్స్ లేదంటే కంటైనర్ ఏమని అనుకోండి. ఇక్కడ ఈ బాక్స్కును ఈ వేరియబుల్ అనే మన స్టోరేజ్ లొకేషన్, వేరియబుల్ అంటే స్టోరేజ్ లొకేషన్ కదా, దీనికి ఈ బాక్స్కి కొంచెం సిమిలారిటీ ఉంది. అది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బాక్స్ లేట్ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ నేను బాక్స్ పెట్టేసిన. అంటే ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్స్ అనేది దేనికోసం, ఈ బాక్స్ మనం డాటాని అది కొన్ని ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం కదా, సేమ్ వేరియబుల్ కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తుంది. ఈ విధంగానే బిహేవ్ చేస్తుంది కదా. సో అందుకే మన వేరియబుల్ని ఒక బాక్స్ లేదంటే ఒక కంటైనర్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే సేమ్ బాక్స్ లెక్కనే బిహేవ్ చేస్తుంది కదా. సో ఈ బాక్స్లో నేను వాటర్ని స్టోర్ చేసిన. సో వాటర్ని స్టోర్ చేస్తే ఇక్కడ నేను ఈ బాక్స్ మీద వాటర్ అని రాసిన. అదేవిధంగా దాని యొక్క డాటా టైప్ని యొక్క మెన్షన్ కూడా చేసిన, లిక్విడ్ అని వాటర్ అని మెన్షన్
వాటర్ అనే నేమ్ని ఈ బాక్స్ మీద రాసిన. ఎందుకు రాసిన అంటే ఇప్పుడు దాంట్లో వాటర్ ఉందని మనం తెలియడానికి మనం ఈజీగా వాటర్ ఉంది కానీ ఈజీగా యాక్సెస్ చేస్తాం ఆ బాక్స్లో ఉన్న వాటర్ని. సో అదేవిధంగా ఈ ఎక్సన్ అని ఇక్కడ మెన్షన్ చేసినాం. అది దాని యొక్క మీనింగ్ అది అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక కంటైనరు లేదంటే ఒక బాక్స్. ఆ బాక్స్లో మనం డేటాని హోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇట్ హ్యాస్ ఎ నేమ్. ఓకేనా, అది దాని మీనింగ్. చాలా మంది డిఫరెంట్. ఓకే సరే, ఓకే సరే ఇప్పుడు మనం వేరియబుల్ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా, జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. నీ దగ్గర లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ అన్ని ఒక బుక్లో రాసుకున్నాం. తర్వాత నీకు మీ యొక్క ఫ్రెండ్ నెంబర్ కావాలి. బుక్ ఓపెన్ చేసినావు. అప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ నెంబర్ని ఐడెంటిఫై చేయగలుగుతావు? ఐడెంటిఫై చేయలేవు. ఏ నెంబర్ మీ ఫ్రెండ్లో నువ్వు ఐడెంటిఫై చేయలేవు కదా, నార్మల్గా జనరల్గా మాట్లాడుకోవాలంటే. సో అదేవిధంగా ఈ నెంబర్స్ని మనం మెమొరీలో పెట్టినాం. సేమ్ ఇప్పుడు నువ్వు బుక్లో ఏ విధంగా రాసినావు ఆ విధంగానే మెమొరీలో పెట్టినాం. ఇప్పుడు కంప్యూటర్ని మనం మా ఫ్రెండ్ నెంబర్ ఏమంటే ఇస్తుంది, మా ఫ్రెండ్ నెంబర్ ఏమని కంప్యూటర్ని అడిగినాం. అప్పుడు దానికి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ నెంబర్ ఏ ఫ్రెండ్ తెలియదు కదా దానికి. ఇప్పుడు నువ్వే ఇవరకనే కన్ఫ్యూజ్ అయినావు. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసిన మీ ఫ్రెండ్ యొక్క రాజు నెంబర్ తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్ ఎవరో నీకే కన్ఫ్యూజ్ అయినావు. అప్పుడు కంప్యూటర్ కన్ఫ్యూజ్ కదా అయితే. సో ఒకవేళ నువ్వు ఈ నెంబర్స్కి ఒక నేమ్ ఇచ్చేసినాం. రాజు నెంబర్, రవి నెంబర్, రాము నెంబర్. అంటే ఇక నేమ్ ఇవ్వడం వల్ల ఆ నెంబర్ని నువ్వు ఈజీగా ఐడెంటిఫై ఇస్తాను. సో ఇదే విధంగా నువ్వు కంపైలర్కి ఇచ్చినావు అనుకో, సరే కంపైలర్ కానీ కంప్యూటర్ కానీ ఇచ్చినావు అనుకో, లేదంటే ఇంటర్ప్రిటర్ కానీ ఇచ్చినావు అనుకో, అప్పుడు అది కూడా మనకు నువ్వు ఏ విధంగా ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా నెంబర్ని యాక్సెస్ చేయగలుగుతావు. సేమ్ కంప్యూటర్ కూడా మనకు మనం అడిగినప్పుడు అది కూడా మనకు ఈజీగా యాక్సెస్ చేసి ఇవ్వగలుగుతుంది. నేమ్ని బేస్ చేసుకొని నేమ్తోనే ఐడెంటిఫై చేసి మనకి ఇస్తానట్టు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేమ్ అన్నట్టు. ఓకేనా, ఓకే గంతే. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న ముచ్చట ఎత్తే చూడండి. ఇక్కడ డైరెక్ట్గా మెమొరీలో 5 స్టోర్ కాదు, 5 అనేది స్టోర్ కాదు, 5 యొక్క బైనరీ నెంబర్స్ స్టోర్ అయితే అంటూ. ఎవరికైనా సింటాక్స్ ఈ విధంగా రాసిన కదా, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని తీసుకున్నాం. అంటే సింగిల్ వాల్యూస్ని అంటే ఇప్పుడు నేను ఒకటి రాస్తే చూడండి. A, B, C ఈక్వల్ టు 10, 20, 30. ఇది ఒక సింగిల్ లైన్ అనుకోండి. ఇది ఒక సింగిల్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 10. ఓకేనా, ఇక్కడ సింగిల్ లైన్లో ఒకటే వాల్యూని మనం ఏ అనే వేరియబుల్లో అసైన్ చేసినాం. సో ఇక్కడ సింగిల్ లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని డిఫరెంట్ వేరియబుల్స్లో అసైన్ చేసినాం. అంటే ఈ విధంగా కూడా దీని యొక్క సింటాక్స్ ఈ విధంగా కూడా ఉంటుంది అని చెప్పడానికి ఈ విధంగా రాసిన అన్నట్టు. ఓకేనా, అంటే సింగిల్ లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అంటే ఇది ఎట్లానంటే A, B, C అసైన్ టు 10, 20, 30 రెస్పెక్టివ్లీ. అంటే రెస్పెక్టివ్లీ అంటే ఏంటంటే A 10 అన్నట్టు, B 20 అన్నట్టు, C 30 అన్నట్టు. ఓకేనా, C యొక్క వాల్యూ 30, B యొక్క వాల్యూ 20, A యొక్క వాల్యూ 10 అన్నట్టు. ఓకేనా, అది దాని మీనింగ్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకోండి. A ఈక్వల్ టు 10, A ఈక్వల్ టు
ఎట్లా అంటే సరే సరే ఏ ఈక్వల్ టు 30. ఇక్కడ 2 సేమ్ వేరియబుల్స్ తీసుకున్నారా. సరే మీకు పోతుంటే అసలు మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ కాన్సెప్ట్ని వేరియబుల్స్ మన ఆపరేటర్స్ని డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం, అదేనా. సరే ఆల్రెడీ వీడియోలో ఉన్నది చూడండి, ఆపరేటర్స్ డిస్కస్ చేసేటప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పినా మీరు చూడండి, అది ఒకసారి చాలా ఇంపార్టెంట్ ముచ్చట అన్నట్టు. సరే b = 10. సో ఈ విధంగా ఉంది అంటే 2 లైన్స్ తీసుకున్నావు. ఇట్లా నువ్వు మల్టిపుల్ లైన్స్ తీసుకోకుండా సింగిల్ లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయాలంటే కామన్ ఉండాలండి. సరే సరే దీన్ని ఏ విధంగా తీసుకుంటారంటే c సరే c = b = 10 ఈ విధంగా తీసుకుంటారు, ఓకేనా. సరే అంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సింటాక్స్, అంటే మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ లైన్లో తీసుకోవచ్చు అన్నట్టు. మల్టిపుల్ తీసుకోకుండా ఈ విధంగా చేసే బదులు డైరెక్ట్ ఒక సింగిల్ లైన్లో కూడా కొట్టుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. ఓకే.